ఫ్లవరీ ఐలెస్ యొక్క మహారాణి. ఒకానొక కాలంలో ఫ్లవరీ ఐలెస్ ని పాలించే రాణి ఉండేది. ఆమెకు వివాహం అయిన కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాడు. ఆ బాధ నుండి ఆమె పూర్తిగా తేరుకోలేకపోయింది. కనుక ఆమె తనకున్న 2 కూతుళ్ళు యువరాణుల్ని విద్యావంతులు చేయడంలో లీనమైంది. వాళ్లు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మహారాణికి తన పెద్ద కూతురు లిల్లీ అంటే భయపడేది. ఆమె అత్యంత సౌందర్యవతి. ఐలెస్ యొక్క రాణులందరూ ఈర్షపడుతున్నారు. ఐలెస్ రాణులందరూ ఆమెని ప్రపంచంలో అత్యంత సౌందర్యవతిగా ఆమెని పొగిడేవారు. మరియు ఆమె ప్రత్యర్థులందరికీ ఆమె అందాలకు ముందు ఊపిరి బిగిపెట్టేవారు. ఆమె అహంకారాన్ని మరింత మెచ్చుకోవటానికి ఆమె తన భర్త రాజుని చుట్టుపక్కల ఉన్న ద్వీపాల్లో యుద్ధం చేయమని కోరింది. ఇక అతను చేశాడు. తన రాణి కోరికను తీర్చడమే అతని కోరిక. ఒకే ఒక్క షరతు. 15 సంవత్సరాల వయసుకు రాగానే గెలుచుకున్న కొత్త రాజ్యంలో రాజరికపు రాకుమార్తె వారి సభకు హాజరు కావాలి. తన రాణి అందాల్ని ఆరాధించాలి అని కోరింది. ఫ్లవరీ ఐలెస్ రాణి తన 17వ పుట్టినరోజున తన కుమార్తెని గర్వపు మహారాణికి అందచేయడానికి పూర్తిగా నిశ్చయించుకుంది. చిన్న యువరాణి యొక్క సౌందర్యం, గొప్పతనం అప్పటికే అందరికీ తెలుసు. రాణికి ఆమెను చూసేందుకు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారన్న విషయం తెలిసింది. ఓ క్షమించు, నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? ఉన్నానమ్మా. మహారాణి ఆతృత నెమ్మదిగా ఈర్ష్యగా మారింది. చివరికి ప్యాలెస్ లో కలవడం సాధ్యం కాలేదు. ఆమె ప్రకాశవంతమైన అందాల్ని చూడలేకపోయింది. ఇక ఆమె అంత అద్భుతంగా మెరవరని ఎన్నడూ చూడలేదని ఒప్పుకోవలసి వచ్చింది. కానీ ఎవరూ ఆమె కంటే అందంగా ఉన్నారని నమ్మించడం ఆమెకి సాధ్యం కాదని తేలింది. నాకు భయంగా ఉంది, ఏదో మర్చిపోయానని. మనం మరొకసారి కొనసాగిద్దాం. మొత్తం సభలో అందరూ కోపంతో ఊగిపోయారు. ఆమె అనారోగ్యంగా ఉన్నట్టు నటించి ఆమె గదికి వెళ్ళినందుకు ఫ్లవరీ ఐలెస్ మహారాణికి వర్తమానం పంపింది. ఆమెని మళ్లీ చూడటానికి ఆరోగ్యం సరిగా కాగానే కలుస్తాను అని. యువరాణితో తన సొంత దేశానికి తిరిగి వెళ్లాలని ఆమె సభకు చెందిన ఉత్తమ మహిళల్లో ఒకరిని సలహా ఇమ్మని కోరింది. కానీ ఆమె ఫ్లవరీ ఐలెస్ మహారాణి పాత స్నేహితురాలు కాబట్టి రాణి సూచనను వెంటనే అర్థం చేసుకుంది. మహారాణి మ్యాజిక్ పవర్స్ గురించి బాగా తెలుసు కనుక ఆమె తన కూతుర్ని హెచ్చరించింది. ఆమె పెద్ద ప్రమాదంలో పడనుందని, ప్యాలెస్ ని ఏదో కారణంగా కనీసం 6 నెలల పాటు వదిలి వెళ్లాలని చెప్పింది. 6 నెలలు త్వరలోనే ముగిసిపోయాయి. చివరి రోజున ప్యాలెస్ వద్ద విశాలమైన మైదానంలో ఒక అద్భుతం జరిగింది. యువరాణి తన తల్లిని ఆ మైదానంలో గడ్డి ఉన్నంత దూరం వెళ్లాలని కోరింది. ప్రమాదాలని సడిలిపోయాయని తలిచి ఆమె నుండి మాట తీసుకుంది. ఎక్కువ దూరం వరకు వెళ్ళకు లిల్లీ. వెళ్ళనమ్మా. మహారాణి ఆమె సభకు ఎంతో ఉత్సాహంగా తన ప్రియమైన మహారాణి స్వేచ్ఛ పొందినందుకు సంతోషించారు. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎంత బుద్ధిగా ఉన్నావా కుక్క పిల్ల? ఎక్కడి నుండి వచ్చావు? మనం ఎక్కడున్నాం? ఒక్క నిమిషం ఆగు, నేను నా తల్లి సోదరిని కలిసి వస్తాను. తర్వాత ఎక్కడ ఉన్నా నాకు దారి చూపించు కుక్క పిల్ల. ఓ అద్భుతం! నా కోసం నువ్వు కనుగొన్నావా? యువరాణి ఆ అందమైన ప్రదేశంలో పరిగెత్తింది. కింద గడ్డిలో కూర్చొని ఆ క్షణాల్ని ఆనందించింది. ఆ సంతోషం ఎక్కువసేపు లేదు. తన దురదృష్టాన్ని తలుచుకొని తాను కన్నీరు మున్నీరు అయింది. ఈ పళ్ళు, తాజా నీరు నన్ను చావు నుండి తప్పించలేవు. కానీ ఒక పెద్ద రాక్షసుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? యువరాణి ఆ ఫౌంటైన్ వద్ద రోజంతా గడిపింది. ఆ చిన్న కుక్క పిల్లతో ఆడుకుంటూ తన మనసుని మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ రాత్రి చీకటి పడగానే ఆమె తిరిగి వెళ్లాలని గుర్తొచ్చింది. ఇదేమిటి? అలాగా, సరే.
ఆమె అనుభవించిన బాధని మర్చిపోయి అలసటితో నిద్రలోకి జారింది. ఇక్కడ ఆమె ఎక్కువ పళ్ళు తింది, కొంచెం నీళ్లు తాగింది, పూల మధ్యలో నడిచింది, తన చిన్న కుక్కపిల్లతో ఆడుకుంది. రాత్రి ఒక గుహలోకి వెళ్లి నిద్రపోయింది. ఈ క్రమంలో ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఆమె భయాలు కూడా నెమ్మదిగా పోయాయి. ఆమె తన తలరాతిని మర్చిపోయింది. ఒకరోజు తన స్నేహితుడు ఉదాసనీయంగా ఉండడం గమనించింది. సాధారణంగా దాని ఎదుట వెళ్లినా పట్టించుకోలేదు. నీకేమైంది కుక్కపిల్ల? దానికి జబ్బు చేసిందని భయపడింది. ఆమె దాన్ని ఎత్తుకొని కొన్ని ప్రత్యేక మూలికలున్న చోటికి తీసుకెళ్లి తినిపించింది. దానికి త్వరగా నయం అవుతుందనుకుంది, కానీ దాన్ని కాపాడలేకపోయాయి. ఆమెకు మెలకువ వచ్చేసరికి ఆమె మొదటి ఆలోచన తన పెంచుకున్న కుక్కపిల్ల గుహ నుండి బయటికి వచ్చి దానికోసం పరిగెత్తి వెతికింది. హలో! ఒక ముసలి వ్యక్తి వేగంగా కనిపించి మాయమయ్యాడు. ఆమె అతన్ని చూడలేకపోయింది. ఆమె తన కుక్కపిల్ల వెళ్లిపోయిందో లేదా ముసలివాడు దొంగలించాడో తెలియలేదు. అమ్మ ఎక్కడుంది? నువ్వు కనిపించడం లేదన్న బాధతో జీవించలేకపోయింది. అయ్యయ్యో! చిన్న యువరాణి సింహాసనాన్ని అధిష్ఠించింది. ఇప్పుడు సింహాసన హక్కుదారు అయిన తన సోదరి వచ్చినందుకు ఆమె విరమించింది. మనం అన్ని అధికారాల్ని పంచుకుందాం. కొత్త రాణి చేసిన మొదటి పని తన ప్రియమైన తల్లి జ్ఞాపకాల్ని గౌరవించింది. తన కుక్కపిల్ల కోల్పోయిన బాధలో ఉన్నందున ఆమె దేశం నలుమూలలా దానికోసం వెతికించింది. ఇక అది దొరకదని అనిపించగానే ఆమె ఎంతో బాధపడి తన కుక్కపిల్లని వెతికి ఇచ్చిన వారికి అర్ధరాజ్యాన్నిస్తానని ప్రకటించింది. కాని అందరూ ఖాళీ చేతులతోనే వెనక్కి వచ్చారు. అయినప్పటికీ రాణి తన కుక్కపిల్ల లేకుండా జీవించడాన్ని భరించలేకపోయింది. ఎవరైతే కుక్కపిల్లని వెనక్కి తెస్తారో వారిని తను వివాహం చేసుకుంటుందని ప్రకటించింది. అంత అద్భుతమైన బహుమతిని విని సభలో అందరూ వెళ్లడంతో సభ ఖాళీ అయింది. మొత్తం ప్రపంచం వెతకడం ప్రారంభించింది. మహారాణికి ఓ రోజు ఎంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాడన్న వార్త అందింది. మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. నేను మహారాణికి తన కుక్క పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె తన వివాహం గురించి ప్రకటించిన మాటని నిలబెట్టుకుంటే. మహారాణికి దేశ ప్రజలను సంప్రదించకుండా వివాహం చేసుకునే హక్కు లేదు. ఒక సాధారణ సభలో సంప్రదించి ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏం జరుగుతుందో చర్చించడానికి ఒక సభా సమావేశం అయ్యే వరకు నా రాజ్యంలో ఉండేందుకు ఏర్పాట్లు చేయబడతాయి. ధన్యవాదాలు మహారాణి. ఆ మర్నాడు సభ సమావేశానికి చేరింది. యువరాణి సలహా మేరకు కుక్కని ఇవ్వడానికి బదులుగా బోలెడంత సొమ్ముని అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాని అతను తిరస్కరించాడు. సామ్రాజ్యం నుండి మాయమయ్యాడు. కాని అతను ఆ మాటను తిరస్కరించి సభ నుండి వెళ్లిపోయాడు. డేజీ మహారాణికి జరిగిన విషయం అంతా చెప్పింది. ఇక మహారాణి తన సొంత నిర్ణయం తీసుకుని ఆమె సింహాసనాన్ని విడిచిపెట్టి తన చిన్న కుక్కపిల్లను కనుగొనే వరకు ఈ ప్రపంచంలో అంతా వెతకాలని నిర్ణయించుకుంది. కేవలం కుక్కపిల్ల కోసం ప్రపంచం తిరుగుతారా? మీరు కోరుకుంటే ఏ కుక్కైనా మనిషైనా సిద్ధంగా ఉంటారు మీ ముందు. నేను నిర్ణయం తీసుకున్నాను సోదరి. వారంతా ఈ విషయాన్ని చర్చిస్తుండగా మహామంత్రి వచ్చి తన నగర ఒడ్డున ఓడలతో నిండి ఉన్నట్టుగా వారికి చెప్పాడు. ఆ ఓడలన్నింటినీ చూడు. వారంతా స్నేహరాజ్యం నుండి వచ్చుంటారు. అలా ఎలా చెప్పగలవు? ప్రతి పాత్రలో తమ జెండాలు, స్ట్రీమర్స్ ఇంకా బ్యానర్స్ దాచి ఉంచారు. ఇంకా ముఖ్యమైన ఓడపై తెల్లటి జెండాని ఎగరవేసి ఉంచారు. మహారాణి ఒక ముఖ్యమైన వార్తని ఒడ్డుకు పంపించాలి. ఈ నౌకాశ్రయం ఎమరాల్డ్ ద్వీపాలకు చెందిన రాజుకు చెందినది అని తెలుసుకుంది. అతను తన రాజ్యంలో ప్రవేశానికి అనుమతి కోరుతూ తన వినయపూర్వకమైన గౌరవాల్ని ప్రదర్శించాడు. మహారాణికి ఎదుట వినమ్రంగా కూర్చున్నాడు. మహారాణి అతన్ని కూర్చోమని కోరింది. 1 గంట పాటు వారి మధ్య చర్చలు కొనసాగాయి. మహారాణి, నేను మిమ్మల్ని కొన్ని విషయాల గురించి అడుగుతాను.
వాటి గురించి నిజాలు మీకే తెలిసుండాలి. అలాగా, అయితే చెప్పండి. నేను ఆయిల్ సామ్రాజ్యంలో మహారాణులుండే పక్కనే ఉంటాను. ఒక చిన్న జలసంధి మన రాజ్యాలన్నింటినీ కలుపుకుని ఉంటుంది. ఒక రోజున ఒక దున్నను వేటాడుతూ దురదృష్టవశాత్తు నేను ఒక ఆమెని కలిశాను. ఆమెని గుర్తుపట్టలేకపోయాను. నేను ఆమెకి అభివందనం చేయకుండా ఉండలేకపోయాను. మహారాణి, మీరు ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకున్నదో అందరికంటే మీకే బాగా తెలుసు. నేను 2 వాస్తవాలను నేర్చుకున్నాను. వెంటనే నేను నా రాజ్యానికి చాలా దూరంలో ఉన్నానని తెలుసుకున్నాను. ఒక చిన్న కుక్కగా మారిపోయాను. సరిగ్గా అదే సమయంలో నేను మీ ఔదార్యాన్ని పొందాను మహారాణి. కానీ రాణి ప్రతీకారం సంతృప్తి చెందలేదు. కాబట్టి ఆమె నన్ను ఒక వికారమైన వృద్ధునిగా మార్చివేసింది. దాంతో నేను అడవి లోతులలో తిరిగి మీ దృష్టిలో అసహ్యకరమైన వ్యక్తిగా మిగిలిపోయాను. నేను అదృష్టవశాత్తు ఒక అద్భుత వ్యక్తిని కలుసుకోవడం వల్ల వారు గర్వపు రాణి శక్తి నుండి నాకు ముక్తినిచ్చారు. ఆమె మీ సాహసాల గురించి చెప్పి మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలో చెప్పింది. ఐల్స్ మహారాణి గర్వం, అసూయ కారణంగా చాలా దుష్ప్రభావాలు కలిగాయి. దేవకన్యలు ఆమె శక్తిని తీసుకెళ్లి ఆమెని శిక్షించారు. ఇప్పుడు నన్ను మీకు సమర్పించుకోవడానికి వచ్చాను మహారాణి. ఇప్పుడు నా హృదయం మొత్తం మీదే. మొదట మనం ఎడారిలో కలుసుకున్నప్పటి నుంచి. కొద్ది రోజుల తర్వాత మహారాణి లిల్లీకి యువరాజుకు వివాహం జరిగినందున వార్త మొత్తం సామ్రాజ్యంలో చాటింపబడింది. అప్పటి నుండి వారెంతో సంతోషంగా ఎన్నో ఏళ్లు ప్రజల్ని చక్కగా పాలించారు.